హిందూ సాంప్రదాయంలో నమస్కారం అనేది ఒక వ్యక్తి యొక్క సంస్కారం. అంటే హిందూ ధర్మంలో పాటిస్తున్న నియమాలు, కుటుంబ విలువలు ఏమిటంటే, ఒక పెద్దవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా మనం లేచి నిల్చొని నమస్కారం చేసేటటువంటి పద్ధతి మన సాంప్రదాయంలో ఉంది. అంటే ఎలా నమస్కారం చేస్తారు? ఈ రోజుల్లో అంత పాశ్చాత్య కల్చర్ అయిపోయింది అనమాట. అంటే ఇతర దేశాల యొక్క అనుకరణ, భారతీయుల యొక్క అనుకరణ ఎక్కువైపోయింది. భారతీయులు చేస్తున్నటువంటి అనుకరణ ఎక్కువైపోయింది. అంటే వేరే దేశం వాళ్ళని ఫాలో అవ్వడం. కానీ మన సాంప్రదాయంలో, మన యొక్క ఆచార వ్యవహారాల్లో నమస్కారం అనేటటువంటిది ప్రతి వ్యక్తికి నమస్కారం. ఎలా నమస్కారం చేయాలి మామూలుగా అంటే, సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వద్దని చెప్పేసి మన పద్ధతులు చెప్తున్నాయి, మన ఆచారాలు చెప్తున్నాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏం నష్టాలు జరుగుతున్నాయి అంటే, మామూలు కరచాలనం చేసుకోవడం వలన ఒక వ్యక్తి శుభ్రతను పాటించడు. ఆయనకి ఏదైనా చర్మ సంబంధించినటువంటి రోగాలు ఉండొచ్చు, లేకపోతే తన లోపల పాజిటివ్ ఎనర్జీ లేకపోవచ్చు, తన లోపల ఆరా పవర్ లేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క మైనస్ పాయింట్స్. ఆ వ్యక్తి మైనస్ పాయింట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, తనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఈ వ్యక్తి లోపలికి ఆ కర్ణచాలనం చేసుకోవడం వల్ల ఆ యొక్క ఒకరికొకరికి, వానికునే వీడికి వీనికునే వాడికి సంభవించేటటువంటి అవకాశం ఉంది. కనుక మన భారతీయులందరూ కూడా నమస్కారం అనేటువంటి ఈ పద్ధతిలో చేయాలి. ఇలా నమస్కారం చేస్తేనే ఏమవుతుంది అనేటటువంటిది, మనలో ఉన్నటువంటి పవర్ కూడా పెరుగుతుంది, మనలో ఉన్నటువంటి ఆరాశక్తి పెరుగుతుంది. అదేనేటటువంటి మనము ప్రాక్టికల్గా మనము చూద్దాం. ఇప్పుడు ఈ పంతులు గారికి మాల తీసేనాను, మాల తీసే. ఇప్పుడు పంతులు గారికి ఆరాశక్తి అనేది ఏమీ లేదు, ఆరా పవర్ లేదు. ఇప్పుడు నమస్కారం పెట్టే పద్ధతి ప్రకారంగా నమస్కారం పెడతారు తను. అప్పుడు ఆరా పవర్ పెరుగుతుందా లేదని మనం ప్రాక్టికల్ చూద్దాం. నమస్కారం స్టార్ట్ చేసి పెట్టండి. రెండు చేతులు పెట్టి ఇలా పెట్టి టచ్ కొంచెం ఇలా ప్రెషర్ చేయాలి. ఇట్లా రెండు చేతులు, అన్ని వేళ్లకు ఇట్లా తాకాలి, కింది వరకు కూడా. నమస్కారం పెట్టండి మొదలు పెట్టారు. తన ఆరా పవర్ న్యాచురల్గా 0 ఉంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం, ఆరా పవర్ పెరుగుతుందా లేదా నమస్కారం వలన. ఆరా అనేది నమస్కారం పెడితే ఆరా పెరుగుతుంది. చూడండి మనిషి ఇంత వరకు ఆరా వచ్చి ఇక్కడ నమస్కారం ది. తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి నమస్కారం ఇటు. ఇప్పుడు ఉన్నటువంటిది తన సెలవు పెట్టాం, దీంట్లో తన లాలాజలాన్ని పెట్టామన్నమాట. దానివల్ల మనకు ఆరా పవర్ తెలుస్తుంది. ఇదిగో మళ్ళీ ఆరా పెరిగింది చూడండి. నమస్కారం సిద్ధి చేయండి. పెట్టుకో, మళ్ళీ నమస్కారం పెట్టండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమస్కారానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఆ నమస్కారం చేయడం వలన ఈ 5 వేళ్ళు పట్టుకో,
ఈ 5 వేలు కలవడం వలన కూడా మనకి ఒక శక్తి నిర్మాణం అవుతుంది మనిషి లోపల, ఆ పవర్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి నమస్కారం చేయడం వల్ల ఎదుటి వారికి ఉన్నటువంటి ఏదైనా రోగాలు ఉంటే అది మనకి అంటవు. రెండో విషయం ఏమిటంటే మన యొక్క శక్తి పెంచుకున్న వాళ్ళం అవుతాం ఈ విధంగా నమస్కారం చేయడం వలన. కాబట్టి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఈ నమస్కారంలో ఉన్నాయి. కాబట్టి హైందవ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా నమస్కారానికి ప్రాధాన్యత, ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపించాను కాబట్టి కనుక తన యొక్క శక్తిని పెంచుకుంటున్నాం నమస్కారం. అట్లా వచ్చినటువంటి వాళ్ళందరికీ రోజు ఒక 10 సార్లు నమస్కారం చేయడం వల్ల ఆ వ్యక్తికి ఆరా పవర్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంటి సత్ప్రయోజనం ఉన్నటువంటి మన ఆచారాలను అందరూ ఆచరిస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.